హాయ్ అండి. ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు చికెన్ అనమాట. నిన్న తీసిందనమాట. సండే రోజండి చికెను. కిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి రెండు టమాటా పండ్లు అనమాట. ఇలా పొడవుగా కట్ చేసి ఒక ఉల్లిపాయ, తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత కొంచెం వెల్లడిపుకుండా బాండే పెట్టుకుంటే బాగుంటుందండి. వెల్లడిపుకుండా అది పెడితే చక్కగా మొక్క అనేది చెదరకుండా చక్కగా తిరుగుతూ ఇట్లా మనం కలుపుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది అనమాట. బాగుంటుంది. దగ్గరగా చేసుకుంటే వెరైటీగా చేసుకుందామండి ఇవాళ చికెన్ కూర. రోజు రొటీన్గా తినేదే కాకుండా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇలాగనమాట. కళాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. చికెన్కి అంత ఎక్కువ పట్టదులేండి. మా ఆయినింగే వేసుకున్నాను. ఇలా పెద్దలపాయలు తెలుసు కదా మీకు. పెద్దలపాయలు ఆయిల్ ఎర్రగా వేయించుకోవాలండి. దోరగా కాకుండా ఎర్రగా వేయించుకుంటేనే ఈ కూర టేస్ట్ అనేది వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది. తర్వాత అవి ఎర్రగా వేగటానికి తగినంత కళ్ళు ఉప్పు అనమాట. అంటే దొడ్డుప్పు అంటారు కదా, లావు ఉప్పు అది వేసాను. మంచిగా ఎర్రగా ఏగుతాయండి ఉల్లిపాయలు. ఏగినాకనే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎర్రగా ఏగితేనే ఆ కూరకు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఎర్రగా వేగిన తర్వాత 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను అనమాట. వేసి చక్కగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది అనమాట. ఇలాగ అల్లం వెల్లిపాయ కూడా ఆయిల్లో వేగాలండి. వాసన లేకుండా ఉంటుంది. కొన్ని కూరలకి ఏమోనండి అల్లం వెల్లిపాయ పేస్టు లాస్ట్లో దించేటప్పుడు వేసుకుంటాం. అది కూడా కమ్మగా ఉంటుంది. ఇలాగ కూడా కమ్మగానే ఉంటుంది, బాగుంటుంది. అదేమో అల్లం వెల్లిపాయ పేస్టు తెలుస్తూ ఉంటుంది అనమాట లాస్ట్లో వేసింది. ఇదేమో ఆయిల్లో మగ్గినాక తెలియదు కదా. ఇంకా చికెన్ వేసానండి. చికెన్ వేసేసి కలిపి ఇప్పుడు ఆ ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్టు ఆయిల్ అంతా చికెన్ ముక్కలో పట్టేలాగా కలిపేసి మూత పెట్టేశానండి. ఈలోపు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం. దీంట్లోకి ఈ చికెన్ కూరలోకి ఇట్లా కొబ్బరి కాల్చుకొని చక్కగా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుందండి. కాల్చేలాగా కొబ్బరి కాలుస్తేనే ఆ కూరకి చికెన్ కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అలాగా చక్కగా కాలిన తర్వాత ఈలోపండి ఈ కూర దగ్గర పడ్డది చూసారు కదా. ఈ వాటర్ అంతా వస్తుందన్నమాట. ఈ వాటర్ అంతా ఇనిగిపోవాలి ఇలా. లేకుంటే ఆ నీళ్ళు అన్నది ఉంటేనండి నీచు వాసన వచ్చింది అనమాట. బాగుండదు. ఆ నీళ్ళంతా ఇనిగిపోతేనే బాగుంటుంది. నీచు వాసన అనేది పోయిద్ది. ఈలోపు చూసారండి కొబ్బరి చిప్ప కొంచెం అడుగంటింది అనమాట. ఇలాగా అదే కొద్దిగా మాడిందండి. పైన లోపల బాగానే ఉంటుందిలేండి. ఆ మాడిన వరకు కొంచెం స్పూన్ పెట్టో చాకు పెట్టో గీరితే పోయిద్ది అనమాట. గీరినాక ఒక క్లాత్ పెట్టి తుడిస్తే శుభ్రంగా ఉంటుంది నీట్గా. ఇలాగా మొత్తం ఈ లోపండి చక్కగా ఇదంతా నీరంతా పోతుందండి. దగ్గరికి వస్తుంది చూసారు కదా. ఆయిల్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్లోనే ఇది మగ్గితే సూపర్గా ఉంటుంది అనమాట. అదంతా మగ్గిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలండి టమాటాలు. ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. టమాటా కూడా ఎక్కువ వేయొద్దండి, తీపి వస్తుంది అనమాట. నేను ఒక టమాటా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ లోపండి దీంట్లో ఒక మిక్సీ జాలర్ తీసుకొని దాంట్లోకి 4-5 లవంగాలు అనమాట. మిగిలితే కూడా ఏం కాదులేండి, కొంచెం కొంచెం వేసుకుంటే మిక్సీ తిరగదు కదా. అందుకనేసి చెక్క, లవంగాయి, యాలుక్కాయలు అనమాట. ఇంకేం వద్దండి. మసాలాలు హెవీగా వేసినా బాగుండదు. అది చూసారు కదా. పైనంతా నలుపంతా గీరేసేసి తగినంత కొబ్బరి ముక్కలు కూడా వేసాను అనమాట. ఇంతవరకేనండి. ఏమి గసాలు, జీడిపప్పులు ఇవన్నీ ఏ అవసరం లేదండి. ఇలాగనమాట మిక్సీ పట్టుకొని ఇది వేసుకుంటే పొడి మసాలా అండి. పై మసాలా అంటాం కదా, లాస్ట్లో ఇది వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఇలాగనమాట చక్కగా మిక్సీ పట్టుకునే లోపు మనం టమాటా వేసాం కదండి ఈ కూరలో, అది కూడా మగ్గుతూ ఉంటుంది. అసలు సింపుల్గా అయిపోయిద్దండి. సింపుల్గా అయిపోయిద్ది. బాగుంటుంది టేస్ట్ అనేది చికెన్ కూరకి. రొటీన్గా కాకుండా ఇలా కొబ్బరి చిప్ప చేసుకుంటే మసాలా అనేది సూపర్గా ఉంటుందండి. కమ్మని వాసన భలే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది చీర అండి అందరూ ఇది ఫేమస్ అయింది కదా, వంకాయ కలర్ చీరలని తెప్పించుకున్నానండి. నేను వసుంధరాలో తెప్పించుకున్నాను. బుక్ చేస్తే వచ్చిందనమాట చీర. 500 పడ్డదండి. ఎలా ఉంది, బాగుందా? అసలు బార్డర్ కానీ కలర్ కానీ సూపర్గా ఉందండి.
బార్డర్ అంటే ప్రింటింగ్ కాదండి, పైన ఫ్లవర్స్ అవన్నీ ప్రింట్ అనమాట. ఈ బార్డర్ ఒకటి వచ్చేసి మామూలుగా ఈ మామూలు బార్డర్ అనమాట, ప్రింట్ కాకుండా దారాలతో వచ్చిన బార్డర్ అనమాట. వీవింగ్ బార్డర్ అంటారు కదండి, అలాగనమాట. సో బాగుందండి, కలర్ పోవట్లేదు. ఈ కలర్ పోయిద్ది అనుకున్నాం కానీ కలర్ ఏం పోవట్లేదు. నేను నీళ్ళలో పెట్టిన తర్వాతనే కట్టుకున్నాను అనమాట. కలర్ బాగాలేదు, బాగుందండి. చీరలు తెప్పించుకోండి, ఈ కలర్ చీరలు 500 బాగుంటాయి, కానీ క్వాలిటీ బాగుందండి. పెద్ద పెద్ద చీరలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇలాగనమాట. తర్వాత అండి ఇంకా ధనియాల పొడి కూడా వేసాను దీంట్లో. ధనియాలు జీలకర్ర పొడి ఇట్లా వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట. అది కూడా వేసుకుంటే కొంచెం కమ్మన వాసన వచ్చింది కదా. జీలకర్ర పొడి పడితేనే అసలు ఆ కూర అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట కదండి. అదంతా ముక్కలకు పట్టిన తర్వాత మళ్ళీ కారం వేసుకుంటానండి. కారం వేసుకొని ఇందాకే పసుపు వేసాను కొంచెం, ఇంకా కూరకు తగ్గట్టు వేసుకోవాలండి. కారం వేసాను, ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసాను. ఈ కారం, ఉప్పు, పసుపు ఎంత ఈ ముక్కలకు పడితేనండి అసలు ముక్క అనేది భలే టేస్ట్ ఉంటుంది అనమాట. ఉప్పు కారం పడితే ముక్కకి అసలు చప్పగా లేకుండా ఉంటుంది అనమాట ముక్క అనేది. ఇలాగా ఎంత కూర అయినా ఇలాగే చేసుకుంటే అసలు 2 రోజులు ఉంటుందండి. ఎందుకంటే మనం అది జీడిపప్పు ఇది ఈ పప్పులన్నీ వేయలేదు కదండి, కమ్మగా ఉంటుంది అనమాట, పాడు కాదు కూర. ఇలాగా తర్వాత అది ముక్కలు కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచాలండి పొయ్యి మీద. ఉంచాక కూరకి తగినంత మనం పులుసు కోసం అనమాట, ముక్క ఉడకాలి కదండి, అందుకనే పులుసు కోసం కొంచెం వాటర్ వేసాను అనమాట. ఒక కాఫీ కప్ అన్ని వేసిన తర్వాత చక్కగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇట్లా సిమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకుంటే ఆ కూరకు అనేది, ఆ ముక్కలకు అనేది అన్నీ పట్టి బాగుంటుంది అనమాట. ఉప్పు, కారం, పసుపు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఉడికి ఇంకా కూర చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇందాకనే కొంచెం అంత కరివేపాకు వేసానండి, కొత్తిమీర వేసాను, ఇంకా మసాలా కూడా వేసేసాను అనమాట. ఇందాకనే బాగా ఉడికేసింది కూర, చూసారు కదా. పై మసాలా వేసిన తర్వాత అది క్లిప్ మిస్ అయిందండి, పొడి మసాలా వేసింది, అది పెట్టలేదు, మర్చిపోయాడు మా బాబు. మసాలా వేసినాక ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేసి ఇలాగుంటుంది అనమాట. చూడండి గుజ్జు కానీ ఆ పులుసుగా చక్కగా ముక్క ఉడికి కమ్మగా ఉందండి కూర. ఆ పొడి మసాలా నేను మిక్సీలో అప్పటికప్పుడు పట్టుకున్నా కదండి, అది కూడా వేసాను అనమాట. మీరు కూడా లాస్ట్లో దించిపోయేటప్పుడు ఒక 2 నిమిషాల ముందు వేసుకుంటే ఆ మసాలా అనేది కూరకు పట్టిద్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. అదేవిధంగా టేస్ట్ కూడా ఉందండి, సూపర్గా ఉందన్నమాట. చూసారుగా, కలర్ఫుల్గా ఉంది. ఏదైనా మనం అసలు కూర వండుకునే విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసామండి, మా సండే స్పెషల్ అనమాట ఇది చికెన్. దీంట్లోకి ఉల్లిపాయలు అవి నంచుకొని చక్కగా కూర పెట్టుకొని తింటే బాగుంటుంది. ఇలా చేసామండి, వెరైటీ చికెన్ అనమాట, బాగుంటుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.